దేవుని యొక్క వాగ్దానం వల్ల మాత్రమే బ్రతకగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రం బ్రతకడు, కానీ ఆయన నోటిలో నుండి వచ్చే మాట మన బాధలకు నెమ్మది, అప్పుల సమస్యలకు నెమ్మది, కుటుంబ పోరాటాలకు నెమ్మది. ఇక ఈ లోకంలో మనం బ్రతికిన 60 ఏళ్ళు 70 ఏళ్ళకి సొల్యూషన్ ఒకటే ఒక సొల్యూషన్. అదేంటంటే దేవుని మాట. ఉదాహరణకి, భర్త భార్యని ప్రేమించాలి అంటే ఏ కౌన్సిలింగ్ ఇచ్చినా సరిపోదు, కానీ బైబిల్ చదివితే బైబిల్లో భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అనే మాట ప్రకారంగా భార్యని ప్రేమిస్తాడు. భార్య కూడా భర్తకు లోబడాలి అంటే భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి అనే మాట ద్వారా ప్రేమిస్తాడు. ఇక సమస్యలు వచ్చినాయి అనుకోండి, నీ పనుల భారం యెహోవా మీద మోపు అని ఈ వాగ్దానాలన్నీ చూశారా? వీటి మీద మాత్రమే మనం బ్రతకగలుగుతాం. ఈ రోజున జూపూడి నుంచి, కొటికెలపూడి నుంచి, మరి కంచికచర్ల నుంచి, కేతనకొండ, అన్యజనుల ప్రాంతాల నుంచి ఈ స్థలానికి మనం వచ్చామంటే ఏదో నామకార్థంగా వెళ్ళటానికి కాదు. దేవుడు ఏం మాట్లాడతాడో ఈ వారం ఆ మాట నేను తీసుకొని వెళ్ళాలని వచ్చాను. దేవుని మాట జుంటె తేనె ధారల కంటే మధురమైంది. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నెమ్మదినిచ్చింది. స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఆ మాటలు వినటానికి ప్రయాసపడి స్థలానికి వచ్చినాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక, భూమి ఆకాశం గతించిన ఆయన మాటలు గతించవు గనుక ఆ వాగ్దానం మనల్ని ధైర్యపరిచింది. ఆ మాట మన నిరీక్షణలోనికి నడిపించగలుగుతుంది. ఈ జూన్ మాసంలో కూడా ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. వాగ్దానం అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రమాణం. ఈ నెలలో నీకు ఈ మాట ఇస్తున్నాను అంటే ఆ దేవుడు మాట నిరర్ధకం కాదు. మనిషి అయిన మాట ఇచ్చి మాట తప్పొచ్చు, బంధువులైన మాట ఇచ్చి మాట తప్పొచ్చు. దేవుడు మాత్రం, నా ప్రియ దేవుని బిడ్డలారా, మాట తప్పని దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కనుక ఈ నెల దేవుడు కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 2వ వాక్యంలో, కీర్తన గ్రంథం 57వ అధ్యాయం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా హల్లెలూయా. ఇంకా సంతోషంగా హల్లెలూయా. దావీదు అంటాడు, నా కార్యము సఫలము చేసే దేవుడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఉద్రేకపూర్వకంగా ఏం చెప్పటం లేదు, మాటను నమ్మండి అంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇప్పుడే కాదు, మనం 60 ఏళ్ళు బ్రతికినా 70 ఏళ్ళు బ్రతికినా మనం నమ్మాల్సింది దేవుని మాటనే నమ్మాలి, మనుష్యుల మాట కాదు. ఈ లోకములో సంబంధించినటువంటి ఆచార సంబంధమైన మాటలు కాదు. బాప్తిసం తీసుకున్న వ్యక్తి నమ్మలసిన మాట దేవుని మాట. ఆ మాట నమ్ముతూ నువ్వు సాగుతుండగా అనేకమైన పరిస్థితులు ఏర్పడిన మాట ఇచ్చిన దేవుడు మాత్రం నిన్ను మోసం చేయడు. ఆమేన్. స్తోత్రం చెప్పాలి. అంటే పాస్టర్ గారండి దర్శనంలో వచ్చి మాట్లాడతాడా? దర్శనంలో వచ్చి మాట్లాడిన మాట అయినా నిరర్థకం కాదు, కలలో వచ్చిన మాట అయినా నిరర్థకం కాదు. ఇక డైరెక్ట్గా దేవుని సేవకుల్లో నుంచి వాక్యం ద్వారా కూడా నీతో ఇప్పుడు మాట్లాడతాడు. ఆ మాట కూడా అసలు నిరర్థకం కాదు. గనుక దేవుడు ఏమంటున్నాడు, దావీదు ఏమంటాడంటే,
నా కార్యము సఫలము చేస్తాడు. ఆమేనండి గట్టిగా అందరూ కూడా, మీరు కూడా అనండి, నా కార్యం అనండి, నా కార్యము సఫలము చేస్తాడు. ఆమేనందం గట్టిగా. ఈ రాసి పెట్టుకోండి, పేపర్ మీద రాసుకుంటారో ప్రార్థన చేస్తారో, కార్యం ఏంటో, కార్యాలు ఏంటో. నా కార్యము సఫలం చేస్తాడని దేవుడు చెప్పాడు కదా, ఆ మాటను పట్టుకుని నా కార్యం ఇది ప్రభువా. ఈ నెలలో పిల్లలు గొప్ప జ్ఞానవంతులు కావాలనే కార్యమా? ఈ నెలలో అప్పులని కొట్టివేయబడాలనే కార్యమా? ఈ నెలలో నీ పాడి పశువులు దీవించబడాలనే కార్యమా? నీ పంట చేతికి రావాలనే కార్యమా? నువ్వు చేస్తున్న బిజినెస్సా, వ్యాపారం, నువ్వు చేస్తున్న పని ఒక వ్యాపారం కావచ్చు, ఒక డ్రైవింగ్ కావచ్చు, ఈ లోకంలో ఒక అనారోగ్యం కావచ్చు. నమ్ము, ఆయన నీ కార్యం సఫలం చేస్తున్నాడు. ఆమేనందం గట్టిగా స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. ఈ నెలలో అయితే చేస్తున్నాడు. అందుకని కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయం 3వ వాక్యంలో, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం, నీటి కాలువల యోర్న నాటబడిన ఆకు వాడక ఉండును. దేవునికి స్తోత్రాలు చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఈ నెలలో నువ్వు ఏదైతే రాసి పెట్టుకుంటావో, ఏదైతే దేవుణ్ణి అడుగుతావో, కార్యం సఫలం చేస్తాడు. ఇచ్చింది పాస్టర్ గారు మాట కాదు, దేవుని మాట. నమ్మంతే. దేవుడికి కావాల్సింది నమ్మకం, విశ్వాసం. రెండే. ఒక రోజులో జరగవచ్చు, 2 రోజుల్లో జరగచ్చు, క్షణాల్లో జరగచ్చు. కానీ పక్కా కార్యం చేయటం మాత్రం పక్కా, అంటే కార్యం చేయటం మాత్రం ఖచ్చితంగా జరిగిద్దని అర్థం. నమ్ము దేవుని మాట. ఇప్పుడు నేను ఈ ఊర్లో సేవ చేస్తున్నానంటే దేవుని మాట నమ్మి అడుగుపెట్టినప్పుడు అన్నీ ఆయనే చూసుకున్నాడు. పోరాటాలు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, జనాలు పోయినా జనాలను తీసుకొని రావటం, ఆయన చెప్పమన్న మాట నేను చెప్పటం, అన్నీ ఆయనే చూసుకున్నాడు. ఈ 9 సెంటుల ఆవరణములు, ఈ పల్లెటూరులో, ఈ ప్రాంతానికి కొట్టికెలపూడి నుంచి, ఇబ్రహీంపట్నం నుంచి, కొండపల్లి నుంచి, విజయవాడ నుంచి, జంక్షన్ నుంచి, తాడేపల్లిగూడ నుంచి, కొల్లికొండ నుంచి ప్రాంతానికి వస్తున్నారంటే ఆయన మాట నమ్మి నేను అడుగుపెట్టా. ఒక పాస్టర్ గారు అయితే నన్ను ఇక్కడి నుంచి పంపించాలని చూశాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఆయన మాట నమ్మి నేను అడుగుపెట్టా. నేను వచ్చినప్పుడు చిన్న పూరిపాకులో ప్రార్థన పెట్టాం. వాళ్ళు పన్నాళ్ళకి ఆ ఇల్లు ఖాళీ చేయమన్నారు. తర్వాత దేవుడు మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉండొద్దని చెప్పాడు. అందరినీ వదిలిపెట్టి పెళ్ళైన కొత్త 2 నెలలు 3 నెలల్లో ఇక్కడ సాతాను కొల వాళ్ళు ఉంటే, ఆ కృపావతిమ్మ గారు, ఆ ప్రేమావతిమ్మ గారు, జ్యోతిమ్మ గారు, ఆ ముగ్గురు కలిసి మా పాస్టర్ గారికి ఒక ఇల్లు చూడాలని, ఎక్కడ ఇల్లు, ఒక ముసలాయన ఇల్లు, ముసలాయన సంఘానికి వచ్చి ఆయన దాన్ని ఏమంటారు, గేదెలు కట్టేసే సావిడిలో ఒక పక్కన జమ్ము కట్టుకొని ఉంటామని అన్నా కానీ ఆయన ఈల. అప్పుడు పక్కన ఒక సాతాను కులం వాళ్ళు 50 రూపాయలకి అద్దెకి వచ్చి, ఇంత ఎత్తు 7 అడుగుల్లో ఉండేది రేకులు, బాగా పెళ్ళైన కొత్త, నేను ఇంట్లో ఉండేవాడిని కాదు, ఎక్కడెక్కడికో తిరిగి వచ్చేవాడిని ప్రార్థనలకని. దేవుని మాట నమ్మి అడుగు పెడితే వీళ్ళు పాస్టర్ గారు వచ్చారు, ఎలా ఉందో ఏంటని పోషించుకుంటూ వచ్చారు. తర్వాత ఆయనకి ఎవరు పొల్లు వేసారో మళ్ళీ ఆ ఇల్లు మధ్యరేతులు 2 సార్లు ఖాళీ చేయమని, ఇంకొక అట్టింట్లో
ఉండేవాళ్ళం. ఏంటి ధైర్యం, ఏంటిది, ఇదని పని చేసుకుంటే రావా డబ్బులు, చదువు మానేసి దేవుడంటే భయం కలిగి ఏం చంపేస్తాడో, దేవుని సేవ చేయకపోతే దేవుని సన్నిధికి దూరం అయిపోయినటువంటి యోన సముద్ర గర్భంలో పడిపోయాడు. వామ్మో అని భయం ఉండేది. ఒక ఆమెకి గడ్డికి వెళ్తే తొక్కొచ్చింది. ఆదివారం ప్రార్థన జరుగుతుంది, ఆ ప్రార్థనలోకి వచ్చింది. ఎల్లంగులోనే గడ్డికి వెళ్ళినటువంటి ఆమె తొక్కొచ్చి కదా పాము మంచం కింద దూరింది ఏం కోసం. ఆ ఆదివారం ప్రార్థనకు వచ్చిన తర్వాత ఏం ఎల్లంగులోనే మంచం కింద దూరింది. ఆమెను చూసి తర్వాత పోయింది. ఎందుకు పోయింది? కరవకుండా పోయింది. ఆదివారం నా చేత ప్రార్థన చేయించుకున్న తర్వాత, అంటే పాము దొక్కిన సంగతి ఆమెకు తెలియదు, కానీ ప్రార్థన చేయించుకుంది. అది వచ్చి పాము పక్కన, ఆ పాము కరవకుండా పోయినందుకు పక్కన ఇంటి స్థలాన్ని ఇచ్చేస్తామని ఆ కొండ రాసి దేవుడికి ఎత్తామన్నారు. పెట్టినారండి. సరే ఎవరైనా పర్వాలేదు, ఆ దేవుడికి ఎత్తున్నారా అన్నారని ఆ స్థలంలో మందిరం కట్టడానికి వెళితే అనేకులు ఆటంకాలు చేశారు. అప్పుడు ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన అన్నాడు, అయ్యా ఆ స్థలం దేవుని చిత్తం కాదు, ఆ స్థలంలో దేవుని సేవ జరగదు. నీకు ఊరు బయట కొంచెం దూరం స్థలం ఇవ్వబడింది, అక్కడ మందిరం కట్టబడింది. లారీ ఓనర్లు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్వస్థతలు పొందుతారయ్యా అని చెప్పారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుని మాట నమ్మి అడుగుపెట్టే. దేవుడి స్థలాన్ని ఇచ్చి ఈ స్థలంలో ఎంతమంది దీవించబడ్డారో, ఎన్ని శాతపడి శక్తులు పోయిన పిచ్చోళ్ళు మంచోళ్ళు అయ్యారు, పిచ్చి బట్టి తిరిగిన వాళ్ళు కూడా మంచోళ్ళు అయిపోయారు ఈ స్థలంలో. కారణం దేవుని మాట నమ్మి. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రభు నమ్ముకున్న వాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, మనం నమ్మాల్సింది, విశ్వసించాల్సింది దేవుని మాటనే. స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగాను, చెప్పాలి గట్టిగా. జనాల్ని నడిపిస్తానన్నాడు. నేను వచ్చిన కొత్తలో వాగ్దానం ఒకటి చేస్తే, ఈ జనాలు బాగొత్తారని చెప్పిండు దేవుడు. వాగ్దానం ఉంది 2వ కీర్తనలో, దేవుడు పేరు పెట్టి పిలిచాడు కదా. ఎప్పుడైతే సేవకు సమర్పించుకున్నారో 4 ఉన్నారు, మొత్తం బారిపోయారు. అప్పటికే ఒక 30-40 మంది వచ్చాడు. సండే స్కూల్ పిల్లలు అయితే 70 మంది వచ్చాడు ఊరోడు. అప్పటికి ఊరికి అంత దేవుడి మీద విరక్తి, అంటే దేవుడి మీద అసహ్యం లేదు. ఈ ఎక్కడో ఒక శివరంలో ఒక పనికిమాలినోడు వచ్చిన తర్వాత రెచ్చగొట్టి ఆ పని చేసి, అయినా దేవుని పని ఆగదు. ఎందుకంటే సూర్యుడికి అడ్డం పెడితే చేయగలిద్ది, కానీ సూర్యుడు కాలం. ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమించాడండి. ఈ గ్రామంలో ఆయన శక్తివంతమైన కార్యాలు చూపించాలనుకుంటున్నాడు. అందుకని ఎలీషా లాగా నన్ను ఇక్కడికి పంపించాడు. అయితే నా నమ్మకం ఏంటి? దేవుని మీద విశ్వాసం. మందిరాన్ని కట్టాడు, ఈ కార్యాలన్నీ జరిగిస్తూ ఉన్నాడు. మనం విశ్వాసించిన, దేవుణ్ణి నమ్ముకున్న, బాప్తీసం తీసుకున్న మనం కూడా, మనకు ఒకటే నమ్మకం ఏంటంటే, దేవుడి మాట పొల్లైనా సొన్నైనా తప్పిపోదు. బైబిల్లో ఉన్న మాటలన్నీ నెరవేరుస్తాడు దేవుడు. అయితే ఈ నెలలో దేవుడు మనకున్న గొప్ప విశ్వాసం ఏంటంటే, దేవుడు మన కార్యాలు సఫలం చేస్తాడు. స్తోత్రం చెప్పాలి. రెండవది అతడు చేయనదంతయు సఫలమవుతుంది. ఈ నెలలో మీరు ఏదైతే చేస్తారు, పంట వేస్తారా, పిల్లలు ఇంటర్మీడియట్కి వెళ్తారా, పిల్లలు చదువులకు అడుగు పెడతారా, ఏమండి అడుగు పెడతారా, సఫలము. మీ పనులన్నీ, ఈ నెలలో ప్రారంభించిన మీ పనులన్నీ సఫలము చేసేది దేవుడు. స్తోత్రం చెప్పాలి. చేయనదంతయు సఫలమైంది. ఆమేనండి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి నువ్వేం చేస్తావో, ఈ నెలలో ఏం ప్రారంభిస్తావో, పిల్లల చదువు, ఉద్యోగం,
ఏ విషయంలోనైనా నువ్వు చెయ్యి, నీకు ముందుగా నీ పనికి ఆటంకాలు తొలగించి నువ్వు వెళ్ళేటప్పుడు దేవుడు తోడుగా ఉండి వచ్చేటప్పుడు సఫలముతో నువ్వు తిరిగి రాబోతున్నావు. గట్టిగా చెప్పకూడదా? స్తోత్రాలు చెబుతాము గట్టిగా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యం. నీ కోరికను సిద్ధింపజేసి, నీ ఆలోచన యావత్తు, నీ కోరిక ఏదైతే ఉందో, మన దేవుడు కోరికలు తీర్చే దేవుడు. కోరికలు లేని మానవుడు లేడు. అసలు కోరికలు లేకపోతే ప్రార్థనే చేయం. నా పిల్లోడు ఇది కావాలి, కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అనే కోరిక నీకు లేకపోతే దేవుడిని అడగం. ఇల్లు కావాలనే కోరిక లేకపోతే అడగం. అర్థమైందండి? ఆరోగ్యం కావాలనే కోరిక లేకపోతే దేవుడిని అడగం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీ కోరికను సిద్ధింపజేసి, నీకేదైతే ఆలోచన ఉందో నీ ఆలోచన యావత్తు కొట్టు, గట్టి కొట్టు. స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. ఒకటి, మన కార్యాలను చెప్పండి, మన కార్యములను సఫలం చేస్తాడు. రెండవది, మనము చేయునదంతయు సఫలము చేస్తాడు. మూడవది, మన కోరికను చెప్పండి అమ్మా, మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తు సఫలము చేస్తాడు. ఆమేనని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యం. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యం. అతని మనోభిష్టము, స్తోత్రం చెప్పాలి గట్టిగా, మనసులో ఉన్న ఇష్టం, స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ మనసులో ఒక గొప్ప వ్యక్తిగా నేను మారిపోవాలి. నీ మనసులో ఈ 2025వ సంవత్సరం ఈ జూన్ మాసంలో నుంచి నేను నా కుటుంబం, నా ఇల్లు, నా వ్యవస్థ మనసులో ఉంటుందన్నమాట. నీ మనో ఇష్టాన్ని సఫలం చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమును. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా చెబుదామా గట్టిగాను. హల్లెలూయా. ఈ నెలలో నీ పనుల భారం యెహోవా మీద మోపాలి. మన భారం మనమే మోసుకోకూడదు. ఇప్పుడు మనకు వచ్చిన తంట ఏంటంటే, మన సమస్యలు మనమే పోసుకుంటాం. బాధతో, చింతతో భారం మనమే మోసుకుంటూ ఉంటాం. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, నీ పనుల భారం యెహోవా మీద. నేను చాలాసార్లు చెప్పే కదా, రోజు విజయవాడలో ట్రైన్ ఎక్కితే ఒక ఆమె ఖమ్మంలో ట్రైన్ ఎక్కింది. నేను విజయవాడలో ఎక్కితే ఖమ్మంలో ట్రైన్ ఎక్కింది. ఆమె శనక్కాయలు అమ్ముకోవడానికి ఎక్కింది. పోయే బండి వెళ్తుందయ్యా, బండి వెళ్తుందయ్యా, కొంచెం లాగయ్యా అంటే నేను బొట్టబొట్టుకొని ఆమె పైకి లాగితే ఆ నెత్తి మీద బరువు మోసుకుంటా ట్రైన్ బ్రేక్ వేసినప్పుడల్లా ఇలా అంటాం, నడువులు నొప్పి వస్తుందయ్యా అంటాం, బాధపడిపోవటం. వరంగల్ దాకా అలాగే నుంచొని ఉంది. నాకు ఆలోచన వచ్చామా, ఈ ట్రైన్ మీద నువ్వు ఉండవు, ట్రైన్ మీద ట్రైన్లో కూర్చున్నావు, ఈ పుట్టబారు నువ్వు మోసుకోవటం ఎందుకు? దించి కింద పెడితే ఈ నడువుల నొప్పి, ఈ భారం ఉండేది కాదు కదా, నువ్వెందుకు మోసుకోవాలి? ఆ స్టన్ అలాగే చూసింది. ట్రైన్ ఎక్కేవు కదా, మరి ట్రైనే మోసుకుంటుంది, నిన్ను మోసుకుంటుందే.
నీ బుట్టనే. మనం యేసయ్యనే ట్రైన్ ఎక్కినప్పుడు మన బరువంతా ఆయనలో పెట్టాలి, ఆయన మీద పెట్టాలి. దేవుడి మీద భారం పెట్టకుండా మనమే మోసుకుంటాం, ప్రార్థన చేయకుండా మనమే మోసుకుందాం అని అంటాం కాదు. బైబిల్ చెబుతుంది, నీ పనుల భారం నా యెహోవా మీద మోపు. అంటే నీ పనుల భారం యెహోవా మీద మోపు అంటే నువ్వు ప్రార్థన చేయి. దాని గురించి ఏమైపోద్దని బాధపడొద్దు, దాని గురించి ఏమైపోద్దని చింతించొద్దు. దేవుడే చూసుకుంటాడని నీ పనులు నువ్వు చేసుకో. ఉదాహరణకు పొలం వేస్తున్నామండి, అన్ని పొలాల్లో నీళ్ళు వచ్చి నీకు నీళ్ళు రాని పరిస్థితి ఉందనుకో, దేవుడి మీద మోపు, ఎత్తనమే. దేవుడి మీద భారం మోపు, ఎత్తనమే. దేవుడు నీ పంటని ఎగుబడి వచ్చేటట్లుగా దేవుడు చేయకూడదు. గట్టిగా చప్పడకూడదా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీ పిల్లలు బాగా చదవలేకపోతున్నారా? దేవుడి మీద భారమే, చదివించు, స్కూల్లో పడేసి. నీ వ్యాపారం అయినంతే, నీ ఆరోగ్య విషయం అయినంతే. డాక్టర్లు నీ రోగం తగ్గదమ్మా, బలహీనరాలమ్మా, జీవితాంతం వాడు బలహీనుడు అయ్యా అని అంటున్నారా? నీ అప్పులు బావని అంటున్నారా? దేవుడి మీద భారం వేయి, నీ పని నువ్వు చేసుకో. చింతించొద్దు, నా దేవుడి మీద పనేసా, దేవుడే చూసుకుంటాడని విశ్వసిస్తున్నా. అది దేవునికి స్తుతి చెల్లిద్దామా? నీ భారం యెహోవా మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ దేవుడి మీద మోపకుండా ఉద్దేశాలు సఫలం. నువ్వేం ఉద్దేస్తున్నావో దేవుడికి తెలుసు. దేవుడి మీద భారం వేసి పంట వేసా, దేవుడి మీద భారం వేసి ఒక 10 గేదెలు మేపుకుంటున్నా, దేవుడి మీద భారం వేసి నువ్వు పని చేసుకుంటున్నావు. కానీ దేవుడి మీద నువ్వు వేస్తున్నావు కదా విశ్వాసంతో, అప్పుడు నువ్వేం ఉద్దేశిస్తున్నావో నీ ఉద్దేశాలన్నీ సఫలమవుతాయి. కారణం ఏంటంటే నువ్వు ఆయన మీద వేసావు భారం. గట్టిగా కొట్టు చప్పట్లు. దేవునికి స్తుతి చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి చెప్పి ముగిస్తా. ఇప్పుడు ఫస్ట్ అందరు చెప్పాలా. నేను టీచర్ని, మీరు స్టూడెంట్లు. చెప్పండి, ఈ నెల మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే మన కార్యములన్నీ, చెప్పండి, మన కార్యములన్నీ వాటిలో ఒకటి మనం చేయనిదంతయు, అందరు చెప్పండి, మనము చేయనిదంతయు మన దేవుడు సఫలము చేస్తాడు. రెండవది, మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును మన దేవుడు సఫలము చేస్తాడు. మూడవది అనుకోండి, కాసేపు నాలుగోది అనుకోండి. మన మనోభిష్టము, నా మనోభిష్టమును, నా హృదయవాంఛను సఫలము చేస్తాడు. ఇప్పుడు మన ఉద్దేశములన్నీ సఫలము చేస్తాడు. చివరిది నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యం. త్వరగా. రకాల నామ శందల లిబాధల బోస్యాదన. జీసస్ స్తోత్ర. నెహెమ్యా గ్రంథం దినవృత్తాంతాల గ్రంథం పక్కన ఉంటుంది, అంటే పాత నిబంధనలో ఉంటుంది. 2వ అధ్యాయం 20వ వాక్యం. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు మా ప్రయత్నం, అంటే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమై మేము కట్టుటకు. దేవునికి స్తోత్రం చెప్పాలండి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా.
పాడైపోయింది ప్రాకారం, పాడైపోయింది మందిరం, చెడిపోయింది జీవితాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమీయా అంటున్నాడు, ఆకాశమందున్నటువంటి చెప్పమ్మా, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే, బాగా వినండి, మా ప్రయత్నమును సఫలము, స్తోత్రం చెప్పాలి, చెప్పండి గట్టిగా. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే, ఎవరు చెప్పండి? దేవుడే మన ప్రయత్నం, ఈ నెలలో చేసే ప్రయత్నం సఫలము చేయును గనుక ఆయన పనిని, ఏమండి, మన పనిని ఏమన్నాడు? కట్టుటకు పూనుకొనుచున్నాము. స్తోత్రం చెప్పాలి. దేవుడే, ఆకాశమందు నివాసి అయిన దేవుడే మన ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు. కాబట్టి ఈ నెలలో మనము ఏ పనులైనా కట్టడానికి పూనుకొందాం. ఆమేన్.